నా పేరు మలిశెట్టి బాలచంద్రయ్య, మాది పుల్లల చెరువు మండలం అక్కపాలెం గ్రామం. ఏగానే మిరప ఎరైటీ వేసాము. ఈ ఎరైటీ బాగా కాసింది. ఇప్పుడు ఎకరానికి ఒక 10 క్వింటాల దాకా కోసాము. మళ్ళీ రెండు తెంతలు వేసి కాసింది. మళ్ళీ పైన కొస ఒక జాన్ దాకా కొస కూడా వచ్చింది. బాగుంది విత్తనం. కాపు కూడా బాగా చిక్కగా, గెనుపు కూడా బాగా చిక్కగా ఉంది. కాపు సైజు రంగు బాగుంది. విత్తనం గెనుపు దగ్గరకు ఉండి బాగా చిక్కగా కాసింది తోట. నల్లి ఎప్పుడైతే కూడా 2 నెలల నుంచి నల్లి ఉన్నా కానీ నల్లిని తట్టుకొని కూడా విత్తనం పూత పిందె బాగా అయింది. రాలిపోకుండా ప్రతి ఒక్క పూత కూడా రాలిపోకుండా పిందె అయ్యి కాయ అయింది. కాయ బాగా సైజు గానీ నల్లి కూడా తట్టుకొని సైజు కూడా బాగా వచ్చింది తోట. ఇవి తొలికోత కాయలు. ఈ కళ్ళం మొత్తం నాదే. 500 మంది మిరగాయలు కోసారు. ఒక 50 క్వింటాలు అయితే అనుకుంటున్నాం. 50 క్వింటాలకి ఒక కింట నుంచి కింటన్నర తాలుగాయలు అయింది. తాలుగాయలు కూడా చాలా తక్కువ వచ్చినాయి. కాయ బాగా సైజు రంగు బాగుంది. బరువు కూడా బాగుంది కాయ. పుల్లల చెరువు దగ్గర అక్కపాలెం అనే గ్రామంలో ఉన్నామండి. సార్ మీ పేరు? పోసాని శ్రీను. అక్కపాలెం గ్రామం. ఏ విత్తనం వేశారు సార్ మీరు? ఈగ. ఎక్కడ తీసుకొచ్చారు? కారంపూడి అన్నదాత చీడ్లో ఏరు సైదుల దగ్గర. ఈ విత్తనం ఏమనిపించింది సార్? ఈ విత్తనం చిన్న రైతైనా పెద్ద రైతైనా వేసుకోవాల్సిన విత్తనం. కాపు ఎలా ఉందండి? కాపు గాని సైజు గాని నెంబర్ 1 కాసింది. ఇప్పుడు ఏమన్నా కోసారా? ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఎకరం వేసా. ఎకరం ఇప్పుడు ఎన్ని క్వింటాలు కోసారు? ఎకరం 8 క్వింటాలు తెగినాయి. ఎకరం 8 క్వింటాలు తెగిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా? తెగిన తర్వాత కింది నుంచి పైకి కాయ గాని సైజు గాని బెమ్మానంగా ఉంది. పై చివరి కొమ్మ వరకు బాగానే కాసింది. కొద్దిగా జంట కాయలు కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. బాగానే ఉన్నాయి. కాపు బాగా కోయటానికి కూడా బాగా ఫ్రీగా వస్తున్నాయండి. బెమ్మానంగా వస్తున్నాయి. ఇప్పుడు మీ అభిప్రాయంలో ఈ విత్తనం గురించి ఏం చెప్తారు? ఈ విత్తనం అయితే మటుకు వేసుకోవాల్సిన విత్తనం. ఎలాంటిది కూడా నల్లికి గాని బెమ్మానంగా తట్టుకోగలిగిన విత్తనం అండి. సార్ మీ పేరండి? పోసాని ఏడుగొండ. ఏడుగొండ గారు, ఇప్పుడు ఈ చేంజ్ చూస్తున్నారు కదా, మీకు ఎలా ఉందండి ఈ వెరైటీ? సూపర్ గా ఉంది. వేసుకోదగ్గ విత్తనం. రైతులకి ఎవరికైనా గానీ బాగా సైజు గాని మంచి చెక్కన కాపు గాని మంచి విత్తనం. ఇప్పుడు పైన చివరి వరకు కాయలు కూడా బాగున్నాయి. తాలు బోలు అలాంటివి కూడా లేవు. విత్తనం సూపర్ విత్తనం. ఈ గ్రామం నుంచి ఇంకొక రైతు అండి. సార్ మీ పేరు? కొమ్మిరిశెట్టి నాగరాజు సార్. నాగరాజు గారు, ఇప్పుడు విత్తనం ఏ విత్తనం? ఈగా ఇస్తున్నాం సార్. అన్నదాత సీడ్స్ లో తెచ్చాము. కారం పొడి విత్తనం వేసుకోవాల్సిన విత్తనమే. ఒక 2 ఎకరాలు వేసాము. విత్తనము మొన్న కోసాము. కోస్తే ఎకరానికి 7-8 క్వింటాలు కోసాము. తర్వాత కూడా కాయ బాగానే ఉంది. కాపు చిక్కదానమేనండి? చిక్కదానమేనండి. కొద్దిగా కొమ్మెర కొడుతున్నాను. ఇదిగోండి కాపు ఒక్కసారి చూడండి. ఈ యొక్క కొమ్మకే ఇదిగోండి, ఇది మీరు చూపియండి నాగరాజు గారు. కొమ్మ చూడండి సార్. ఇది ఎరైటీ, ఈగా ఎరైటీ. ఒక కొమ్మకి కాయలు బాగా, ఒక కొమ్మకి కాయలు బాగా దగ్గర కాప, ఎడం కాప, చిక్కన కాపే సార్. కాయ రంగు అది ఎలా ఉంది సార్? రంగు బాగానే ఉంది సార్. తాలుగాయలు అనేది లేవు. వర్షాల వల్ల ఒక ఏం కాలేదు. చిక్కన కాపు సార్. వేరే రైతులకి మీరు చెప్పే మాట ఏం చెప్తారు ఈ విత్తనం గురించి? విత్తనం బాగానే ఉంది సార్. వేసుకోవాల్సిన విత్తనమే. చిన్న రైతు కాంచి పెద్ద రైతు వరకు నెంబర్ 1 విత్తనము వేసుకోవాల్సిన విత్తనం. ఓకే అండి. కాపు కూడా చాలా దగ్గర కాపు అండి. చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి. ఆల్రెడీ 8 క్వింటాలు పోసిన తర్వాత కూడా పై కొమ్మ వరకు కూడా ఇది దాదాపు 2-3 స్టెప్ కాయలు. పై స్టెప్ కాయలు ఇంకా కింద కాయలు ఉన్నాయి. ఒక కొమ్మే